మరి చేరిన మీకు అమ్మగారికి యేసు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని వాక్యము కొరకు ఎదురు చూస్తున్నాను. మనతో దేవుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి వాక్యం వినడానికి మన హృదయములన్నీ విషయాలు పరుచుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఒక నిమిషం కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన మా దేవ యేసు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఈ పరిచర్య ఉదయకాల సమయం నుండి కూడా ఆయా ప్రాంతాల్లో జరిగించడానికి సేవకులంగా నీవు ఇచ్చిన అభిషేకము, శక్తి, జ్ఞానము, బలాన్ని బట్టి నీకెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రియబిడ్డలను కొట్టి కూడా నీకెంతో స్తుతులు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన ఆసక్తి, ఓపిక, నిరీక్షణ సమస్తమును బట్టి వారిని బట్టి కూడా నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, 2వ ఆరాధనగా కిచ్చగూడెంలో ఇప్పటి వరకు బిడ్డలు చేసిన ఆరాధన అంతటినీ నువ్వు అంగీకరించావు, ఆరాధన చూచావు నాయన. నీ దూతలతో నువ్వు ఆనందిస్తున్నావని మేము నమ్ముచున్నాం. ఈరోజు నాయన ఇదిగో తండ్రి, వారము దినములు కూడా శరీరాహారమును మేము భుజించాం. ఈరోజు నాయన జీవాహారమైన నీ వాక్యాన్ని భుజించాలని మేము ఆశపడుచున్నాం. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలు అదే నాకు నెమ్మదిస్తుందని దావీదు భక్తుడు పలికిన మాటను బట్టి నిజమే మమ్ములను బ్రతికించేది, నెమ్మదినిచ్చేది, స్వస్థపరిచేది, బలమునిచ్చేది, విశ్వాసమునిచ్చేది, ఆసక్తినిచ్చేది, నిత్య జీవమునిచ్చేది నీ వాక్యము. కాబట్టి అలాంటి వాక్యాన్ని నాయన ఈరోజు కూడా వినుచుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా నాయన జ్ఞానముతో నింపండి, ఆలోచనతో నింపండి, అర్థము చేసుకునే మనస్సును మాకు దయచేసి నీ వాక్యానికి లోబడే భక్తి జీవితము నేర్పించిన ఆయన మహిమ పొందమని నిలుచున్న నీ సేవకునిలో ఏమీ లేదు, కానీ నీవే సమస్తమై ఉండి మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, ఈ స్థలమంతటిలో నీ సంపూర్ణమైన ఆత్మశక్తి చేత నాయన దర్శించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం గురించి మనము నేర్చుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ధన్యతల గురించి చెప్పాడండి. ఈ అధ్యాయంలో చాలా మటుకు ఎన్ని ధన్యతలు ఉన్నాయి అంటే ఇంచుమించు అమ్మా ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7 8 ధన్యతలను గురించి ఆయన యేసు ప్రభు బోధించడం అనేది జరిగింది. ఒకసారి యేసు ప్రభు శరీరుడిగా ఉన్నప్పుడు గలిలయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, గలిలయ ప్రాంతంలో సముద్రములో పట్టుచున్న పేతురు అనబడిన సీమోనును తన తమ్ముడైన ఆంద్రేయను వలలు వేసి చేపలు పట్టడం చూసిన యేసుక్రీస్తు ప్రభువారు, మీ వలలు విడిచి నన్ను వెంబడించండి, మిమ్మలను మనుషులు పట్టు జాలర్లుగా నేను చేస్తానని చెప్పినప్పుడు వారి వలలు విడిచి యేసును వెంబడించారట. తర్వాత మరికొంతమంది శిష్యులను ఆయన పిలిచినప్పుడు
వారు కూడా వారి వలలను విడిచి ఆయనను వెంబడించారు. ఆ తర్వాత విస్తారమైన జనసమూహము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడం యేసు చూచి, ఎంతమంది జనసమూహము, ఎలాంటి జనసమూహం అంటే 4:25 చదవండి మత్తయి సువార్తలో. ఎంతమంది జనసమూహం ఆయన్ని వెంబడించారో చూద్దాం. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయను ప్రదేశము నుండి, యొర్దానునకు అవతల నుండి బహుజనములు ఆయనను వెంబడించిరి. చాలా ప్రాంతాల వారు యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు యేసు ప్రభు చేసిన పని ఏంటంటే, ఆ రోజు ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూర్చుని బోధించాడంట వాళ్ళకి. యేసు ప్రభు కిందుండి బోధించాలి యాక్చువల్గా. ఎత్తైన ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళడానికి, ఆ కొండ మీదకి ఎక్కి ఆయన బోధించడానికి గల బలమైన కారణం ఒకటి ఉందండి. ఏంటి అంటే, ఆ దినాల్లో సౌండ్ సిస్టము. అమ్మ అందరూ నా వైపు చూడాలి. ఇప్పుడు దాకా ఎక్కడ చూసినా నాకు పర్వాలే, ఇప్పుడు నా వైపు చూడాలి వాక్యం వినేటప్పుడు. ఏమండి, ఆ దినాల్లో సౌండ్ సిస్టము లేదు. ఈ రోజుల్లో ఎక్కడ నిలబడి మనం మాట్లాడినా మన మాటలు వినబడతాయి. ఎందుకంటే చక్కటి కరెంట్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, మంచి మంచి వసతులు ఉన్నాయి. ఆ దినములలో ఎలాంటి వసతులు లేవు కాబట్టి అందరికీ ఆయన మాట వినబడాలి, అంతే కదా. అక్కడ ఎలాంటి జనసమూహం వచ్చారంటండి, అది విస్తారమైన ప్రజలు వచ్చారంట ఆ ప్రాంతాల నుండి. అంతమంది ప్రజలతో కిందుండి మాట్లాడితే కొంతమందికి వినబడవచ్చు, వినబడకపోవచ్చు. అందుకనే యేసుక్రీస్తు ఒక ఎత్తైన కొండ ప్రాంతం ఉంటే ఆ ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు శిష్యులు కూడా ఆయనను వెంబడించారట. ఎప్పుడు శిష్యులిళ్ళు? అప్పుడే పిలువబడిన శిష్యులిళ్ళు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పిలిచాడు, 5వ అధ్యాయంలో కొండ మీదకి ఎక్కాడు. శిష్యులు కూడా ఏం చేశారు? ఆయనతో పాటు ఆ కొండపైకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించెను అనుంది అక్కడ. యేసు ప్రభు బోధిస్తూ ధన్యతల గురించి బోధించాడు. ఆయన ఎలాంటి వారు ధన్యులట? ఆయన బోధించిన బోధలో ఆ రోజు ఆత్మ విషయమై తగ్గించుకున్నవారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వాదించుకోవడం మొదలుపెట్టానంట. ఒకరోజు వాదన. ఏ సందర్భములో వాదించుకున్నారంటే వీళ్ళు, యేసు ప్రభువు ఇక కొంతకాలము తర్వాత నేను మీ మధ్య ఉండను, తండ్రి రాజ్యానికి వెళ్ళిపోతున్నాను, ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, మిమ్మలను విడిచిపెడుతున్నాను అని చెప్పినప్పుడు వాదము బయలుదేరిందట. ఏంటంటే యేసు ప్రభు తర్వాత మనలో ఎవడు గొప్పోడు? ఈవేళ మనుష్యులముగా మన స్వభావాలు లోక సంబంధమైన గొప్పదనం గురించి ఆలోచిస్తూ ఉంటాం. లోకంలో ఎవడో గొప్ప. కానీ యేసుప్రభు అనేది ఏంటో తెలిసిన, లోకములో గొప్ప కాదు, పరలోకములో ఎవడో గొప్ప అనేది ప్రశ్న వేసుకోండి. ఏమండి? ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు. ఇందులో ఇక్కడ కొంతకాలమే మీరు జీవిస్తారు. శాశ్వత కాలము జీవించేది అది, శాశ్వత రాజ్యము అది, స్థిరమైనది అక్కడే ఉంది. కాబట్టి పరలోకములో ఎవడు గొప్పోడని చెప్పాలి మీరు. కానీ మీరేమంటున్నారంటే ఈ లోకములో ఎవడు గొప్ప? యేసుప్రభు చెప్పాడు, మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండగోరిన ఎడల
తనను తాను. అది ఈవేళ సంఘములోనే కావచ్చు, సహవాసంలోనే కావచ్చు, సమాజంలోనే కావచ్చు, గొప్పోడు ఎవడండి? గొప్పోళ్ళు ఎవరు చెప్పండి? చాలాసార్లు మనము విందు భోజనాలకు వెళ్తూ ఉంటాం అమ్మా. విందు భోజనాలు వడ్డించిన వాళ్ళు మీద చిరాకు పడతాం, ఇస్తర్లు తీసి వాళ్ళ మీద చిరాకు పడతాం. అసలు గొప్పోళ్ళు ఎవరో తెలుసా? నాలాగా సోగ్గా బయలుదేరి కూర్చుని భోజనం చేసేవాడు కాదు గొప్పోళ్ళు. వాళ్ళే గొప్పోళ్ళు అసలు బైబిల్ ఉద్దేశ ప్రకారంగా. ఎందుకని? మన కుర్చీలు తుడుతున్నారు వాళ్ళు, ఎందుకంటే నా ప్యాంటు పాడైపోద్దని. మనం తిన్న బల్లలు తుడుతున్నారు, ఎందుకంటే ఆ వేస్ట్ మన మీద పడుతుందేమో అని. ఈరోజు అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలండి. చాలామంది మూర్ఖులుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ వడ్డించేవాళ్ళని, విస్తరలు తీసేవాళ్ళని, ఆ మంచినీళ్ళు పోసేవాళ్ళని, ఆ భోజనం పెట్టేవాళ్ళని చాలా చీపుగా మాట్లాడతారు కొంతమంది. తప్పు. అసలు నా దృష్టిలో ఆడు గొప్పోళ్ళు. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, ఈ లోకములో ఒకవేళ మీలో ఎవరైనా గొప్పవాడిగా ఉండాలి అంటే వాడు హెచ్చించుకున్నవాడు గొప్పవాడు కాదు. ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అదే మాటని ఇక్కడ అంటున్నాడు చూడండి. ఆత్మ విషయములో, శరీర విషయంలో కాదంటండి తగ్గింపు. ఆత్మ విషయంలో మనం తగ్గించుకున్నామా లేదనేది శరీర విషయంలో తెలిసిపోద్ది. ఎందుకంటే కనపడేది శరీరం, కనబడనది ఆత్మ. ఆత్మ విషయంలో నాలో తగ్గింపు ఉందో లేదో, నీలో తగ్గింపు ఉందో లేదనేది శరీర విషయాల్లో, శరీర కార్యాల్లో ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. కొంతమందిని గురించి మనం మాట్లాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఆడంత అహంకారి, ఆడంత గర్విష్ఠు, ఈరోజు మనం ప్రతి విషయంలో ఎవరిని చూడాలో తెలుసండి? ఎవరిని చూడాలమ్మా? ప్రతి విషయంలో ఎవరిని చూడాలి? క్రైస్తవుడు. ఎవరు మాట్లాడతలేదు. ప్రతి విషయంలో క్రైస్తవుడు ఎవరిని చూడాలి? దేవునిని చూడాలి. దేవుని చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలనేది అర్థమైపోద్ది ఆయన చూసినప్పుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిదే. అంతేనా? క్రైస్తవులది అంటున్నాడు పరలోక రాజ్యం. ఏమండి, క్రైస్తవులది అని ఉంది అక్కడ. నిజంగా దేవుడు జ్ఞాని. దేవునికే కనుక స్వార్థం ఉంటే ఈవేళ అక్కడ ఏం పేరు పెట్టాలి అంటే క్రైస్తవులదే పరలోక రాజ్యం అని పెట్టాలి. అవునా? కానీ అలా పెట్టలేదు. ఏమని పెడుతున్నాడు? ఆత్మ విషయమై దీనత్వము ఎవరిలో అయితే ఉందో, తగ్గింపుకునే గుణలక్షణాలు ఎవరిలో ఉన్నాయో వారిదే పరలోక రాజ్యం. ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణము పొందిన తర్వాత ఆయన అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. నేరుగా పరదైస్సులోనికి వెళ్ళాడంట ఆయన. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పరదైస్సులోనికి. ఈవేళ బైబిల్ని ప్రశ్న వేస్తే యేసు ఎక్కడున్నాడు అంటే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని బైబిల్ చెప్తాడు. అందుకనే పౌలు కూడా అంటున్నాడు, ఫిలిప్పీలతో చెప్తున్నాడు,
ఆయనకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉంటే ఆయన వెళ్ళిన రాజ్యములోనికి మీరును వెళతాడని పౌలు ఫిలిప్పీ సంఘానికి కూడా ఆయన బోధిస్తున్నాడు. రెండవది అమ్మా, దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. ఏ విషయంలో? ఎలాంటి దుఃఖం ఇది? ఎలాంటి దుఃఖపడివారు ధన్యులు? రకరకాల దుఃఖాలు ఉన్నాయి లోకములో. దుఃఖము అమ్మా, ఏడుపు వేరు, దుఃఖం వేరు. దుఃఖానికి ఏడుపుకి తేడా ఏంటి చెప్పండి? ఏడుపు వేరు, దుఃఖం వేరు. ఏడ్చేవారు ధన్యులు అని చెప్తలేదు ఇక్కడ, దుఃఖపడివారు ధన్యులు. ఏడవడం అంటే ఒకేసారి కళ్ళుల్లో ఉన్న నీళ్ళన్నీ, ఆ మెదడులో ఉన్న నీరంతా, ఒంట్లో ఉన్న నీరంతా వలకబోసేసి తర్వాత కళ్ళు తుడుచుకుని మామూలుగా ఉండడం ఏడుపది. మరి దుఃఖం అంటే ఏమండి? దుఃఖం అంటే ఇంకో మాట చెప్పండి. జరిగిన దాన్ని పదే పదే కావాలని తలుసుకుని అంతే. ఏడిసేవాళ్ళు ఎండిపోరంట, దుఃఖపడే వాళ్ళే ఎండుతారు. ఎందుకని? మరిచిపోయిన దాన్ని కావాలని మళ్ళీ చెప్పండి. ఈరోజు ఇలాగే దుఃఖపడుతున్నారంట చాలామంది స్త్రీలు. ఎవరిని చూసి? యేసు ప్రభువుని చూసి. అయ్యో యేసు ప్రభువా, నువ్వు ఇలాగైపోయావు, అలాగైపోయావు, నిన్ను ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, నువ్వు చివరికి మాకు దూరం అయిపోతున్నావు, నిన్ను సిలువ వేస్తున్నారు, చంపేస్తున్నారని ఏడుస్తుంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటండి అమ్మా? యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఇంకా ఏడవండి, బాగా ఏడవండి, అలాగే ఏడవండి, ఇలాగే ఏడవండి అని చెప్పాడా? మరి ఏం చెప్పాడు ఆయన అమ్మా? నా కొరకు ఏడవకండి, మీకోసము, మీ పిల్లల కోసం ఏడవండి. మన ఏడుపు ఎలాగుంటుందంటే వాళ్ళను చూసి ఏడుతామే మనం. మన గురించి ఎప్పుడు మనం ఏడం. అమ్మ, నా గురించి నేను ఏడిశానన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరన్నా. నా గురించి నేను ఏడిశానండి, నా పిల్లల గురించి నేను ఏడిశాను, నా భర్త గురించి నేను ఏడిశాను, నా కుటుంబం గురించి నేను ఏడిశాను, నా భవిష్యత్తు గురించి నేను ఏడ్చాను. ఏమో ఒక్కడో లేరా? కొన్ని పక్కోళ్ళ గురించి ఏడ్చండి నా వాళ్ళు, ఇరుగుపోరు వాళ్ళ గురించి, పక్కోళ్ళ గురించి, నాకంటే బాగున్న వాళ్ళ గురించి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలిసిన? ఏడ్చువారితో ఏడవండి, సంతోషించేవాడితో అది నిజమైన భక్తి. బాధపడేవారితో ఎప్పుడైనా బాధపడ్డామా? ఏడ్చేవాళ్ళతో ఎప్పుడైనా కన్నీరు కార్చామా? ఈరోజు మీలో చాలామంది భయంకరమైన ఆపదలకు, కష్టాలకు, బలహీనతలకు గురైపోయినప్పుడు మా మనసుల్లో నొచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఏడవడం కాదు మన ఏడ్పు. మన కొరకు మనం ఎప్పుడైనా ఏడ్చామా? మన కుటుంబము కొరకు, మన భర్త కొరకు, మన బిడ్డల కొరకు, వారి రక్షణ కొరకు. ఈవేళ లోకములో నా కుటుంబీకులు చనిపోతే వాళ్ళు ఎక్కడికి పోతారనే ఏడ్పును ఎప్పుడన్నా ఏడ్చామా? మనం దుఃఖించామా?
ఈరోజు బట్టల కొరకు ఏడిసిన సందర్భాలు ఉన్నాయి, భోజనం కొరకు ఏడిసిన సందర్భాలు ఉన్నాయి, అది కావాలి ఇది కావాలని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. రక్షణ గురించి ఏడ్చామండి ఎప్పుడన్నా? రక్షణ, నా బిడ్డలను రక్షించు, నా భర్తను రక్షించు, మా తోటి కోడలను రక్షించు, మా తోడళ్ళని రక్షించు, నశించిపోతున్న మా కుటుంబీకులను రక్షించమని దేవుని సన్నిధిలో దుఃఖపడి ఏడ్చి ప్రార్థన చేస్తామా? అది ఏం చెప్పిన మాట. దుఃఖపడువారు ధన్యులు, వారు. ఈరోజు చాలామంది నష్టాలు కష్టాల్లో కూరుకుపోయి, లేక కుటుంబంలో కొంతమంది దూరం అయిపోయి, నా అన్నవాళ్ళు లేకపోయి ఎంతోమంది దుఃఖపడేవారు ఈ లోకంలో ఉన్నారండి. అలాంటి వారిని వాదార్చడానికి పరిశుద్ధాత్ముడు మన మధ్య నివాసము చేస్తున్నాడు. వాదార్పు దొరకాలి అంటే నీ సమస్యను బట్టి నువ్వు దుఃఖపడాలి, నీ శోధన బట్టి నువ్వు దుఃఖపడాలి, నీ అవసరతను బట్టి నువ్వు దుఃఖపడాలి. అది ఆ దుఃఖం ఏం చెప్పిన దుఃఖం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. 5వ వచనం చూస్తే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందు. భూలోకమును స్వతంత్రించుకుందు. సాత్వికము ఆత్మఫలముల్లో ఉంటుంది కదా, ఇది ఉంటుందా? ఆత్మఫలముల్లో ఉంటుందండి. ఆత్మఫలములు ఎక్కడున్నాయండి బైబిల్లో? అమ్మా, అది సాత్వికము. ఆత్మఫలములలో ఒకటి సాత్వికము. ఎన్నిది ఆత్మఫలములు అంటే ఎన్ని అమ్మా? 9. అందులో ఇదొకటి సాత్వికము. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏం చేయబడతారంటండి? వారు ఏం చేయబడతారు? తృప్తిపరచబడతారు. ఇంకా ఒక మాట మనం చూస్తే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తమై హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సరే, ఈ ధన్యతలన్నింటినీ వివరించే సమయం లేదు కానీ మనకి ఈరోజు ఒక పావుగంట ఆత్మశుద్ధి గలవారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు కొంతమంది చూడాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు దేనితో ఉన్నాడు? యేసు ప్రభు అంటే శరీరముతో ఉన్నాడు. అందులో జక్కయ్య ఒకడు. అవునండి, యేసును చూడాలి. కనబడని కారణమున ఆయన వెళ్ళే దారి ఏదో కనుగొని ఆ దారిలో ఉన్న మేడు చెట్టు ఎక్కి మొత్తం మీద యేసు ప్రభువును చూచాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు శరీరుడిగా ఉన్నాడా? ఏమండి, శరీరుడిగా ఉన్నాడా? లేడు. ఆయన ఎక్కడున్నాడు? దేనితో ఉన్నాడు అంటే మహిమలో ఉన్నాడు, మహిమతో ఉన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి వారు నిరీక్షించేది ఏమిటి అంటే, ఒకరోజు నేను యేసుక్రీస్తుని చూడబోతున్నాను. ఏదో రోజు, అది ఏ సంవత్సరం అవ్వచ్చు, ఏ నెలలో అవ్వచ్చు, మనకి డిక్లేర్ లేదు. కాబట్టి ఏదేమైనా యేసుక్రీస్తు ప్రభువారిని నేను చూడబోతున్నాను. ఈ నిరీక్షణతోనే క్రైస్తవ జీవితాలు పయనిస్తున్నాయి.
మరి యేసును చూడాలి అంటే అంత తేలికైన విషయమా? అంత సులువైన విషయమా? యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు తేజోమయుడు. ఎలాంటి తేజస్సు కలిగిన వాడంటే ఆయన కోటి సూర్యుల కాంతి కలిగిన తేజస్సు కలిగిన దేవుడు. మరి ఈరోజు ఒక్క సూర్యుడిని చూడగలుగుతున్నామండి? ఒక సూర్యుడిని చూడగలుగుతున్నామండి? ఈరోజు మనం అనుకోవచ్చు, యేసుక్రీస్తుని ఏ రీతికైనా నేను చూడగలను, ఎందుకంటే నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షింపబడ్డాను, నేను సహవాసములో నమ్మకంగా ఉంటున్నాను, నేను దేవుని విషయంలో అన్ని విషయాలను చేస్తున్నాను, నేను జరిగిస్తున్నాను, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఈ రీతిగా అయినా సరే చూడగలను అని ఒకవేళ మన నిరీక్షణ ఉండడం తప్పని నేను అంటలేదు. కానీ ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోనికి వెళితే మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడట. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మోషే అన్నగారు అహరోను గారు, వాళ్ళ అక్క మిరియాము ఆ స్త్రీ విషయంలో మోషేను ఎన్నో విరోధకరమైన మాటలు అనడం దేవుడు విని వారిద్దరినీ కూడా దేవాలయంలోనికి రమ్మని పిలిచి వారితో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మోషేను గురించి చదవండి. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి ఎందరిలోనండి అమ్మా? ఎందరిలో అంటే భూమి మీద ఉన్న అందరిలో మోషే ఎలాంటి వాడట? ఎలాంటివాడు? మిక్కిలి సాత్వికుడు. రెండవది అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే భూమి మీద ఉన్న అందరిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అందుకే మోషేకు నా ప్రజలను నడిపించే నాయకత్వాన్ని నేను అప్పగించాను. నా ప్రజల ఎడల అద్భుత కార్యాలు చేయగలిగిన శక్తిని మోషేకి నేను ఇచ్చాను. ఇలాంటి మోషే ఒకసారి సీనాయి పర్వతం మీదకి దేవుని చేత పిలవబడ్డాడండి అమ్మ, పిలవబడ్డాడు కదా. 40 పగళ్ళు 40 రాత్రులు సీనాయి పర్వతం మీద నివసించిన ఈ మోషే ఇక పర్వతం మీద దిగిపోయేటప్పుడు మోషేకు ఒక ఆశ కలిగింది. ఏమని? దేవుణ్ణి నేను చూడాలి. ఇప్పుడు దేవుని దృష్టిలో మోషే ఎవరు చెప్పండి? దేవుని దృష్టిలో మోషే ఎవరు? లింక్ కలపండి వాక్యాన్ని. సాత్వికుడు నమ్మకమైన వాడు. ఇప్పుడు మోషేకి ఏం ఆశ కలిగింది? అయితే ఇప్పుడు మోషే ముఖము కూడా ప్రకాశించనని ఉంది అక్కడ. సీనాయి పర్వతం మీదకి ఎప్పుడైతే ఎక్కాడో దేవుని యొక్క పర్వతమైన ఆ సీనాయి పర్వతం మీద ఉన్న మహిమంతా కూడా మోషేను ఆవరించగా మోషే ముఖము ప్రకాశించెను అని ఉంది అక్కడ. దేవుని ప్రకాశము మోషే మీదకి వెళ్ళింది, మోషే కూడా ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు మోషేకి ఆశ కలిగింది ఏమనో తెలుసా? దేవుణ్ణి చూడాలి. అదే మాట దేవునితో చెప్పాడయ్యా, 40 రోజులు నీతో సహవాసం చేస్తాను, నీ మాట విన్నాను, నీ స్వరం విన్నాను, నీవిచ్చే రాతి పలకలను నేను తీసుకున్నాను. ఇక కొండ దిగిపోయే సమయము ఆసీనమైంది కాబట్టి
నిన్ను చూడాలి అనే ఆశ నాకు కలుగుచున్నది అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటండి? నన్ను చూచిన ఏ నరుడు బ్రతకడు. ఆయన మోషే బ్రతిమాలుతున్నాడట, ఏమని? అయ్యా ఒక్కసారి ఏమని బ్రతిమాలుతున్నాడు? ఏమండి? ఒక్కసారి నిన్ను నేను చూడాలి. దేవుడు మోషేకి ఇచ్చిన ఆప్షన్ ఏంటో తెలుసండి? నా ముందు తట్టు నువ్వు చూడలేవు, కానీ నా వెనక తట్టు డైరెక్ట్గా చూడలేవు. బండ సందులలో నుండి నువ్వు చూడు. బండ సందులలో నుండి చూచుచున్న మోషేకు తన వీపును చూపించినప్పుడు ఆ వీపులో నుండి వచ్చిన ప్రకాశనీయత మోషేను చూడనివ్వనంత మహిమతో నింపబడిందంట. ఆయన ఈవేళ గొప్ప సాక్ష్యం పొందిన మోషే దేవునిని ఆయన నివాసము చేస్తున్న ఆయన పర్వతమైన సీనాయి పర్వతం మీద మహిమ ఆవరించిన సమయాల్లో చూడాలని ఆశపడిన మోషే చూడగలిగాడా? మరి ఈరోజు మన సంగతి ఏంటి? ఈరోజు మన సంగతి ఏంటండి? ఈరోజు మహిమలో మహిమా స్వరూపుడైన యేసుక్రీస్తుని మనము చూడాలి అంటే మహిమ స్వరూపములోనికి మనము మార్చబడాలి. ఓ పాట ఉంది కదా, కోటి సూర్యుల, ఏంటది పాట? ఒకసారి పాడండి అమ్మది, పాడండి ఒకసారి ఆ పాట. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. పిండమునైనే అండగా నీవు అండగా నిలచితివే, పిండమునైనే అండగా నీవు అండగా నిలచితివే. మెండైన నీవు దీవెనలొసగి, మెండైన నీవు దీవెనలొసగి తండ్రిగా చూచితివే, ప్రేమతో చూచితివే. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. నీవే నా మార్గము, నీవే నా సర్వము, నీవే ఆధారము, నీవే ఆశ్రయము. కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి నీవేనయ్యా, విశ్రాంతివి నీవేనయ్యా. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, కోటి కిరణముల కాంతిని మించిన తేజోమయుడన
యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈరోజు చూడాలి అంటే అదే యేసు ప్రభు చెప్పిన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సూత్రం ఏమిటి అంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూసిరి. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే కొన్ని హృదయాలు బైబిల్ గ్రంథంలో ఉన్న మనుష్యులు నింపబడిన వారిగా బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. ఒకసారి గారడీ సీమోను దగ్గరికి పేతురు యోహానులు వెళ్ళినప్పుడు పేతురు యోహాను చూచిన సందర్భం ఏమిటి అంటే, వారెవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మను వరమును పొందుట వారు చూచి వాడి దగ్గరున్న డబ్బంతా తీసుకుని వచ్చి సీమోను దగ్గర పెట్టినప్పుడు వారు సీమోను అన్న మాట ఏంటంటే, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా కనబడము లేదు గనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. సీమోను హృదయము దేవుడు చూస్తున్నప్పుడు ఎలా లేదంటండి, సరి అయినదిగా లేదు. గారడీ సీమోను యొక్క హృదయము సరి అయినదిగా లేదు. ఈవేళ మానవుని యొక్క హృదయమును దేవుడు చూస్తే సరైన హృదయములుగా మనుషుల యొక్క హృదయాలు కనబడడం లేదు. ఎందుకంటే మనుష్యుని యొక్క హృదయములో వాక్యము కంటే, పరిశుద్ధాత్మ కంటే, దేవుని వరముల కంటే, దేవుని శక్తి కంటే, దేవుని ప్రేమ కంటే, దేవుని మనస్సు కంటే హృదయము నేటి దినములలో మనుష్యుల హృదయాలు దేనితో నింపబడుతున్నాయంటే, మార్కు శుభవార్త 7:21 చదవండి. దేనితో నింపబడుతున్నాయి అనేది అక్కడ చెప్తున్నాడు, చూద్దాం ఒకసారి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములు, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయటకు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రపరుచునని. ఇలాంటి చెడ్డవన్నీ కూడా హృదయములో నింపబడిన నేటి దినములలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, అలాంటి చెడ్డవాడితో నింపబడిన హృదయము శుద్ధి అయితేనే తప్ప మీరు దేవునిని చూడలేరు. అందుకనే ఇర్మీయా భక్తుడు అంటండి, దేవునికి ఒక మంచి ప్రశ్న వేస్తున్నాడు. చూద్దామా, ఇర్మీయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చూడండి ఎలాంటి ప్రశ్న వేసుకుంటున్నాడు చూద్దాం. ఇర్మీయా 12:3 చదువుదాం. యెహోవా, నీవు నన్ను ఎరుగావు, నన్ను చూచావు, నా హృదయము నీ పట్ల ఎలా ఉన్నది అది పరీక్షిస్తున్నావు. ఇర్మీయా అంటున్నాడు, యెహోవా నీవు నన్ను చూచావు, నన్ను ఎరుగుదువు, నీవు నా హృదయము నీ పట్ల ఎలాగున్నదో నీవు పరిశీలన చేస్తున్నావు. ఈరోజు మలినముతోనూ, మచ్చ, డాగు, కల్మషం, కళంకముతో నింపబడిన మనిషి యొక్క హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటండి, పరిశీలన. అందుకనే సమూయేలుతో సౌలు విషయములు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మనుష్యులుగా మీరైతే పైరూపమును లక్ష్య పెడతారు కానీ మీ దేవుడైన యెహోవానైన నేను
హృదయాంతరంగములను పరిశీలన చేసే దేవుడినని నీవు తెలుసుకోవాలి. ఈరోజు ప్రశ్న వేసుకుంటున్నాడు, నన్ను చూచిన దేవుడవు, నన్ను ఎరిగిన దేవుడవు, నా హృదయాన్ని పరిశీలన చేస్తున్న దేవుడవు, నా హృదయము నీ పట్ల ఎలా ఉన్నది? ఎక్కడున్న మనమందరం కూడా వేసుకునే ఒక ప్రశ్న. శుద్ధి గలవారే నిన్ను చూస్తారని నువ్వు అంటున్నావు. ఏ రోజు నన్ను చూచే దేవుడవు, నన్ను ఎరిగిన దేవుడవు, నా హృదయాన్ని పరిశీలన చేసే దేవుడవు, నా హృదయము నీకిష్టమైనదిగా ఉన్నదా, నీకు కష్టాన్ని కలిగించేదిగా ఉందా? నా హృదయము నిన్ను చూచేదిగా ఉందా? నిన్ను చూడలేని హృదయముగా నా హృదయం ఉందా? నా హృదయము శుద్ధి కలిగినదిగా ఉందా? నా హృదయము మలినముతో నింపబడిన హృదయముగా ఉన్నదా? ఒకవేళ మలినముతో నింపబడిన హృదయముగా ఉంటే, ఎదుగో దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనని మనము కూడా చేసేవారముగా ఉండాలి. 51వ కీర్తన దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. 51వ కీర్తన 7వ వచనం చదువుదాం ఒకసారి. అది నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు. హిస్సోపుతో నీవు నన్ను ఏం చెయ్యి? కడుగు. ఎలాగా ఉన్నట్లు? పవిత్రుడనైనట్లు, పరిశుద్ధుడైనట్లు, శుద్ధ హృదయం కలిగిన వాడినైనట్లు నన్ను ఈరోజు కడుగు. మా సర్పులతో కడిగితే బట్టలు మురుగుపోతుంది, సబ్బుతో కడిగితే శరీరంలో ఉన్న మలినం పోద్ది. ఈరోజు మన హృదయము తెల్లగా కనపడాల దేవుని దృష్టి కంటే వాక్యముతో మన హృదయాన్ని కడగాలి. ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా క్రైస్తవుల యొక్క జీవితములు, హృదయములు దేవునికి ఇష్టం లేనివిగా కనబడుతున్నాయంటే వింటున్నాము, కానీ హృదయాల్ని వాక్యముతో ఏం చేయలేకపోతున్నాం? శుద్ధి చేయలేకపోతున్నాం. ఏ మలినమైతే హృదయములో ఉందో దాన్ని కడగలేకపోతున్నాం వాక్యముతో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకంటే ఆయన అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, ఇంకా మనం కంటిన్యూ చేస్తే చూడండి 14వ వచనంలో ఆయన చక్కటి మాట అంటాడు. ఏమంటున్నాడో చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథము 4:14. 4:14 చదవండి ఒకసారి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసుకునము. యెరూషలేముతో చెప్తున్నాడు, నీవు రక్షింపబడినట్లు, నీవు యేసును చూచినట్లు, నీవు దేవుని రాజ్యములో ప్రవేశించినట్లు నీ హృదయమును ఏం చేయి? నువ్వు కడుగు. దావీదేమన్నాడు? నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నన్ను కడుగు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని ముగిస్తున్నాను. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచినారు. ఈరోజు క్రైస్తవులందరముగా మనందరకు నిరీక్షణ ఉంది. దేవుణ్ణి చూస్తాం, దేవుణ్ణి చూడాలి, ఆయన మహిమను చూడాలి. ఆయన చూడాలి అంటే శరీర శుద్ధి కాదంట ఆయన కోరేది, మన వస్త్రాల శుద్ధి కాదు, మన పై రూపములో ఉన్న శుద్ధి కాదు ఆయన కోరేది. ఆయన కోరుకునేది ఏంటంటే
ఏ హృదయం అయితే శుద్ధి కలిగి ఉందో, ఏ హృదయం అయితే మచ్చలేనిదిగా, మలినము లేనిదిగా, ముడత లేనిదిగా, కళంకము లేనిదిగా ఉందో, అలాంటి హృదయం కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు. ఈరోజు సంఘమంతటిని పోలుస్తున్నాడు. ఎందుకంటే మలినము, ముడతైన, కళంకమైన, కల్మషము లేని కన్యకగా సంఘము ఉన్నప్పుడు, విశ్వాసి ఉన్నప్పుడు, అలాంటి వారు మాత్రమే దేవుణ్ణి చూడడానికి కావలసిన ఆ ధన్యతను వారు పొందుకుంటారని వాక్యము ఈరోజు సెలవిస్తుంది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. ఎవరిమే 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 సంగమిది, క్రీస్తుకు ప్రియమగు సంగమిది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. శ్రమల సుడులలో స్తుతి పాడినది, శ్రమ పెట్టువారికి మేలు చేయునది. శ్రమల సుడులలో స్తుతి పాడినది, శ్రమ పెట్టువారికి మేలు చేయునది. రక్తము ద్వారా జనించినది, రక్తము ద్వారా జనించినది. శక్తిమంతుని ప్రతిరూపమిది, శక్తిమంతుని ప్రతిరూపమిది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంగమిది, క్రీస్తుకు ప్రియమగు సంగమిది. సూర్యుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. వరుడేసు కొరకై కనిపెట్టునది, వరములు కలిగిన ప్రేమ భాగ్యమిది. వరుడేసు కొరకై కనిపెట్టునది, వరములు కలిగిన ప్రేమ భాగ్యమిది. కక్షయెరుగక ప్రార్థించునది, కక్షయెరుగక ప్రార్థించునది. రక్షకుడేసుని సహకారినిది, రక్షకుడేసుని సహచారినిది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంగమిది, క్రీస్తుకు ప్రియమగు సంగమిది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రుని లాంటి అందము గలది,
సూర్యుని ఎంతటి స్వచ్ఛమైనది. దేవుని స్తోత్రం. ఇలాంటి వధువు లేక ఇలాంటి కన్యక లాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటున్నాయో, లేక ఏ సంఘంకైతే ఉంటున్నాయో, అలాంటి వారే దేవుణ్ణి చూడగలిగిన భాగ్యాన్ని దేవుడు ఇస్తానని ఈరోజు చెప్పబడిన ఆ 8 ధన్యతలలో ఒక్క ధన్యతగా ఈరోజు మన ముందుంచాడు. కాబట్టి ఇర్మియా పరిశీలన చేసుకున్నట్లుగా, దేవా నా హృదయము నీ దృష్టికి ఎట్లున్నది? దావీదు కడగమన్నట్లుగా, నేను పవిత్రుడన్నట్లుగా హిస్సోపుతో నన్ను కడగమని, ఏమంత తెల్లగైనట్లుగా కడగమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, మలినముతో, మచ్చతో, డాగుతో, కళంకముతో, కల్మషముతో ఏ హృదయం అయితే నింపబడి ఉన్నదో ఆ హృదయాన్ని వాక్యమనే సబ్బుతో మనం కడుక్కుంటూ యేసు రాకడ వరకు శుద్ధిలై మనము జీవించగలిగితే మనం ఖచ్చితంగా దేవుణ్ణి చూచే భాగ్యాన్ని, అదృష్టాన్ని దేవుడు మనకిచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి అలాంటి హృదయములుగా మన హృదయములన్నీ కూడా చూస్తూ సరిచేసుకుంటూ దేవునికి ఇష్టమైన హృదయములుగా మలుచుకుంటూ దేవుడిచ్చిన ఆయుష్కాలమంతా కూడా ఆయనతో గడుపుచ్చు. ఈ మంచి సహవాసములో ఆయనిచ్చే సమస్తాన్ని పొందుకుంటూ ఆయన్ను చూచే భాగ్యాన్ని, ధన్యతను పొందుకునే ప్రజలముగా మనలను మనం సిద్ధపరచుకుంటూ మన హృదయములను శుద్ధి చేసుకుంటూ ప్రభు ఇచ్చిన ఈ సమయమంతటిలో మనం ముందుకు వెళదాం. దేవుడు అట్టి కృప, అట్టి హృదయములను ఈ వాక్యము ద్వారా మనందరికి అనుగ్రహించి ఆయన చూచే భాగ్యమును, ధన్యతను దేవుడు ఆయన రాకడలో మనకి అనుగ్రహింప చేయునుగాక. ఆమేన్.